ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక హామీ ఇచ్చాం. అభివృద్ధి చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మెరుగ్గా చేస్తాం, అందరినీ సాధికార వైపు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. నమ్మారు. 94% మాకు స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఈ ప్రభుత్వం పైన పెట్టుకున్నటువంటి అచంచలమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మేము మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవాలంటే ఎన్డీఏ కూటమి, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేమందరం దీన్ని ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఆ పర్ఫార్మెన్స్ చేయడానికే ఈరోజు మీరు చూసినప్పుడు మంత్రులు ఎంత పనిచేసినా అధికార యంత్రాంగం కూడా దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు పోస్టింగ్స్ లో కూడా మీరు చూశారు. 1 ఇయర్ తర్వాత నేను చాలా డెప్త్కి వెళ్ళాను. నాకు ఉండే డేటా పాయింట్స్ అన్నీ తీసుకున్నాను. దాన్ని బేస్ చేసుకొని ఈ అన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఎవరిని ఎక్కడ పెడితే అనుకున్న లక్ష్యాలకు దగ్గరగా చేరగలుగుతాము, మిమ్మల్ని అందరినీ ఎంపిక చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా వచ్చిన కలెక్టర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ప్రజల తరపున, మా అందరి తరపున అభినందనలు, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అదే సమయంలో పాత కలెక్టర్స్ కి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మీలో కాంప్లసెన్సీ ఉంటే అది కరెక్ట్ కాదు. మీరు చేసిన పని బాగా ఉందనే ఉద్దేశంతోనే మిమ్మల్ని కొనసాగిస్తున్నాం. అదే సమయంలో మీరు నిరూపించుకోవాల్సిన ఇంకా చాలా ఉంది. ఇంత మునిపే రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు, అండ్ ఆల్సో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక పర్టినెంట్ పాయింట్ చెప్పాడు. ప్రైమ్ మినిస్టర్ తర్వాత, చీఫ్ మినిస్టర్ తర్వాత ఆల్ పవర్ఫుల్ కలెక్టర్. మీరు అనుకుంటే జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం మీకు ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ప్లానింగ్, పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం. మీరు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు, పొలిటికల్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఈ పక్కన రాజకీయ నాయకులు చేయాలి, మంత్రులు చేయాలి. దట్ ఈస్ ద డ్యూటీ. పాలసీ ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని లాస్ట్ మైల్కి ప్రజల్లోకి తీసుకుపోవడం, అమలు చేయడం, ప్రజల్ని ప్రిపేర్ చేయడం, పొలిటికల్ ఫోర్సెస్ ఏమైనా ఉంటే న్యూట్రలైజ్ చేయడం, సమర్థవంతంగా వాళ్ళని ఎదుర్కోవడం చేయాల్సిన బాధ్యత వీళ్ళందరిపైన ఉంది. ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పుడు కూడా నేను దేంట్లోనూ సాటిస్ఫై కాను. దట్ ఈస్ మై ప్లస్ పాయింట్, దట్ ఈస్ మై వీక్ పాయింట్. ఈరోజు బాగుంది, బ్రహ్మాండంగా వచ్చింది, 10.5% వచ్చింది కాబట్టి ఇంక అయిపోయామనుకుంటే అక్కడి నుంచి నెక్స్ట్ మీటింగ్ మీరంతా 4.5కి వస్తారు. ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్. అట్లా కాకుండా 15 ఎందుకు రీచ్ కాలేదు అనే దానిపైన నేను పరిశోధిస్తూ ముందుకు పోతున్నారు. ఈ మీటింగ్ కూడా మీరు చూసుంటారు, కలెక్టర్స్ అందరూ. 4వ మీటింగ్. చాలా ప్రయత్నాలు చేశాం. ఈ మీటింగ్ని రీస్ట్రక్చర్ చేస్తే ఏది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఫస్ట్ మీటింగ్ లో మేము ఉపన్యాసాలు ఇచ్చాం, మీరు ఉన్నారు, మీరు వెళ్ళిపోయారు. 2వ మీటింగ్ జిల్లాకి సీనియర్ ఆఫీసర్ని పంపించాం, మీకే ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం, మీకు ప్రాధాన్యత ఇచ్చాం, మిమ్మల్ని ప్రజెంటేషన్ చేయమన్నాం. అది కూడా కొంతవరకే పనిచేసింది. ఈ మీటింగ్కి 7 గ్రూపులుగా 8 గ్రూపులుగా డివైడ్ చేశాం. ఏవైతే 10 ప్రిన్సిపల్స్ గవర్నమెంట్ ఒక ఐడియా పెట్టుకున్నాం. పేదరిక నిర్మూలన, జీరో పవర్టీ, అదే సమయంలో ఎంప్లాయ్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, అగ్రిటెక్, వాటర్ సెక్యూరిటీ, లాజిస్టిక్స్, లేకపోతే ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, అదే సమయంలో డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ పెట్టుకొని మనం టాప్ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్లు కూడా అదే. మరి ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ కూడా
ఎనర్జీ అనేది ఫ్యూయల్ కానీ ఎనర్జీ కానీ లోయెస్ట్ ఉండాలని మన ఆలోచన. దానికి కూడా ఒక టాప్ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం.